దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటో చెప్పిన. ఈరోజు చాలామంది మన దేవుడి గురించి ప్రకటించుకోకుండా ఇతర దేవుళ్ళ గురించి, ఇతర దేవుళ్ళ తప్పుల గురించి మాట్లాడుతూ ఈరోజు చాలామంది రాళ్లతో దెబ్బలు తింటున్నారు. అవసరం లేదు మనకి. నీ కోసం ప్రాణం పెట్టిన యేసుని గురించి నువ్వు ప్రకటించు. హల్లెలూయా. ఇదే సత్యం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి వీళ్ళ చేత మెప్పు పొంది వాళ్ళ చేత మెప్పు పొంది లాస్ట్కి వాళ్ళిచ్చే వార్నింగ్లకి, వాళ్ళిచ్చే ప్రలోభాలకి రెల్లులాగా వంగిపోతున్నారా లేదా? నీకు అవసరం లేదు. నువ్వు నిలబడు, నీ పక్షంగా దేవుడు. అందుకే తరమబడుచు శ్రమల్లో ఉన్నా కానీ, తరమబడుతున్నా కానీ, ఇరికింపబడినా కానీ, అపాయంలో ఉన్నా కానీ ఉపాయం లేని వారము కాము. నిజంగా వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. శ్రమ పడ్డా కానీ వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఈ మట్టి ఘట్టంలో దేవుని మహిమను ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా, సంఘాలలో డినామినేషన్లో ఎన్ని మార్పులు వచ్చినా, ఈరోజు సైతాను సంఘం కూడా ఉందంట. అర్థమవుతుందా? చాలా ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. హల్లెలూయా. కొంతమంది ఆ సంఘం అంటారు, కొంతమంది ఈ సంఘం అంటారు, కొంతమంది ఇంకో సంఘం అంటారు. ఆ పేర్లు నేను చెప్పను కానీ సంఘాలు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళవు. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కరే, యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టారు. ఆయన నీ కోసం రక్తం చెందించారు. ఆయన నీ కోసం వెల చెందించాడు. ఆయన నిన్ను కన్నవాడు, ఆయన నిన్ను కొన్నవాడు. దేవునికి స్తోత్రం చెప్దామా?